గురుగారు, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆ వెంకన్న స్వామి కళ్ళు పచ్చకర్పూర తిరునామాలతో కప్పబడి ఉండటానికి కారణాలేంటి? కలవు వెంకటేశం. ఎందుకంటే ఈ కలియుగంలో ఏకైక దైవం వెంకటేశ్వరుడు. ఆ వెంకటేశ్వర స్వామి వారి దర్శనంకి మనం వెళ్తాం. సాధారణంగా ఎవరితోటైనా మనం మాట్లాడేటప్పుడు వాడి కళ్ళు వాడి హృదయాన్ని చెప్తాయి అంటారు. అంతే కదమ్మా లోకంలో. కాబట్టి కళ్ళ సైగలు, కళ్ళతోటే వాళ్ళ యొక్క హృదయం ఎలా ఉంది, వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉంది సాధ్యమైనంత వరకు తెలిసిపోతూ ఉంటుంది. మరి మనం అంత కష్టపడి స్వామివారి దగ్గర ఉన్నటువంటి ఆ కొండ మీదకి మనం వెళ్తే అక్కడ స్వామివారి యొక్క ఆ విగ్రహాన్ని మనం చూస్తూ ఉంటే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ స్వామివారి కళ్ళని కనపడనీయకుండా నామాలు పెట్టేస్తారు. మొత్తం అంతా అలిది వేసేస్తారు, కళ్ళు కనిపించనివ్వరు. మిగతా అంతా కనపడుతుంది, మనకు తృప్తే. కానీ లోపల చూస్తున్నటువంటి వాడికి ఆ కళ్ళకున్నటువంటి నామాలు లేకుండా స్వామివారి చక్కగా ఆ కళ్ళతోటి చూస్తూ ఉంటే ఏంటంటే ఎదుటి మనిషితోటి మాట్లాడినట్లుంటుంది. కాబట్టి ఆ కళ్ళు ఉన్నటువంటి స్వామితో మాట్లాడితే మనం బాగుండునే అని మనకు అనిపిస్తుంది. కానీ మన మేలు కోసమే స్వామి కళ్ళకి నామం పెడతారు. ఎందుకు పెడతారు? స్వామివారి యొక్క కళ్ళు చాలా 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 ప్రభావవంతమైనటువంటి, అంటే కాల్చి పడేసేటువంటి అంత శక్తి ఉంటుంది ఆయన కళ్ళల్లో. ఎందుకంటే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కదా, అందువల్ల ఆ కళ్ళల్లో మనం తట్టుకోలేము ఆ తేజస్సు. ఎందుకంటే దేవతా తేజస్సు. ఆయన కనుక ఇలా కనుక చూస్తుంటే ఆ కళ్ళల్లో కళ్ళు కనుక పెట్టి కనుక మనం చూస్తే మనం తట్టుకోలేము, ఈ ప్రపంచం గుడ్డిదవుతుంది. అందువల్ల ఆ దేవతామూర్తి దగ్గర అంత తేజస్సు ఉందని గ్రహించినటువంటి వాళ్ళు ఈ నామాన్ని పెడితే నామం ద్వారా ఆ తేజస్సుని అడ్డగించేస్తే అప్పటికి పూర్తిగా కాకుండా కొంచెం కన్ను ఉంచుతారు, కొంచెం చూపు. కాబట్టి అది చాలు మనకి. పూర్తిగా గనక ఆ నామం గనక తీసేస్తే ఆ తేజస్సు తట్టుకోలేరట భక్తులు. అందువల్ల కళ్ళకి నామం పెడతారు. కానీ తృప్తి కలిగించటం కోసం గురువారం నాడు ఏం చేస్తారంటే చక్కగా ఆ పెద్ద నామాన్ని తీసేసి కొంచెమైనా మీరు తృప్తి పడండిరా అని చెప్పి స్వామివారిని ఆ రోజు క్షమాపణ వేడుకొని, అయ్యా ఈరోజు నీ యొక్క దేవతా తేజస్సుని భక్తులు నీ కళ్ళను చూడాలనుకుంటున్నారు, ఈ ఒక్కరోజుకైనా అనుగ్రహించు, కొంచెం తగ్గించు అని స్వామివారిని ప్రార్థన చేసి ఒక్క గురువారం నాడు మాత్రం ఆ నామాన్ని బాగా సన్న నామం చేస్తారు. అందువల్లే గురువారం నేత్ర దర్శనము అంటారు ప్రత్యేకంగా. ఎందుకంటే మిగతా రోజుల్లో నేత్రాన్ని దర్శించుకోలేం, స్వామివారి యొక్క ఆ దివ్యమోహనమైనటువంటి నేత్రాన్ని. ఒక గురువారం మాత్రమే భక్తులమైనటువంటి మనకి ఆ అవకాశం ఉంటుంది. ఆ గురువారం నాడు నేత్ర దర్శనం చేసుకోవాలి. ఆ నేత్రాలని చూస్తూ మనం పరవశించిపోవాలి. ఎందుకంటే ఆ స్వామి చూపు, ఎందుకంటే మనం ఎవరికైనా అయినా ఒక్కసారి నీ చూపు నా మీద పడినీరా అని చెప్పి మనం లోకంలో కూడా అనుకుంటూ ఉంటుంటాం కదా, ఒక్కసారి వాడి చూపు పడిందంటే చాలు అని చెప్పి. ఆ రకంగా ఆ గురువారం నాడు భక్తులు విపరీతంగా వెళ్తుంటారు మిగతా రోజుల్లో కూడా. ఎందుకంటే ఆ చూపు మన మీద గనక పడితే మనం చక్కటి మన జీవితంలో ఉన్నటువంటి పాప ప్రక్షాళన జరిగి వసంతంగా మన జీవితం మారుతుంది అని చెప్పి. సరే, ఇందువల్ల ఏంటంటే మొత్తానికి కళ్ళకి ఎందుకు కప్పుతారు అంటే ఆ తేజస్సుని మనం తట్టుకోలేము కాబట్టి.